హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు డిఫెన్స్ న్యూస్. లేటెస్ట్ మీడియా రిపోర్ట్స్ని బట్టి ఇండియన్ ఆర్మ్డ్ ఫోర్సెస్ ఇజ్రాయెల్ నుండి మరిన్ని హెరాన్ మార్క్ 2 డ్రోన్స్ని ఆర్డర్ చేయబోతున్నాయి. ఇది ఎమర్జెన్సీ పర్చేస్, అంటే ఆర్మ్డ్ ఫోర్సెస్ గవర్నమెంట్ అప్రూవల్స్ అంటూ ఆ పేపర్ వర్క్ అంతా లేకుండా ఒక్కో సర్వీస్ సుమారు 300 కోట్ల రూపాయల వాల్యూతో కావాల్సిన వెపన్స్ని కొనుక్కోవచ్చు. ఒక సర్వీస్ ఒక్కో రకమైన వెపన్కి 300 కోట్ల రూపాయలు అనేది లిమిట్. 2020లో గాల్వాన్ క్లాస్ తర్వాత ఇండియన్ ఆర్మీ ఎయిర్ ఫోర్స్లు కలిసి 4 హెరాన్ మార్క్ 2 డ్రోన్స్ని ఇలానే కొన్నాయి. ఆర్మీకి 2, ఎయిర్ ఫోర్స్కి 2. కేవలం 4 నెలల్లోనే డెలివరీస్ మొదలయ్యాయి. అయితే ఆ తర్వాత మరలా ఆర్మీ నేవీలు కలిసి లోకల్గా మ్యానుఫ్యాక్చర్ చేసిన ఇజ్రాయేలీ హెర్మిస్ 900 డ్రోన్స్ని కూడా కొన్నాయి. ఈ ఇజ్రాయేలీ డ్రోన్స్ని ఆపరేషన్ సింధూర్లో బాగా వాడటం జరిగింది. బాగా హెల్ప్ అయ్యాయి కాబట్టే ఇప్పుడు మరలా ఎమర్జెన్సీ పవర్స్తో ఈ డ్రోన్స్ని కొనబోతున్నాయి. అయితే ఇప్పుడు ఆర్మీ ఎయిర్ ఫోర్సే కాకుండా నేవీ కూడా 3 ఆర్మ్డ్ ఫోర్సెస్ కూడా అన్నోన్ నెంబర్స్లో ఈ డ్రోన్స్ని కొనబోతున్నాయి. అలాగే ఈ హెరాన్ మార్క్ 2 డ్రోన్స్ని పెద్ద సంఖ్యలో మన దేశంలోనే మ్యానుఫ్యాక్చర్ చేయడానికి కూడా చర్చలు జరుగుతున్నాయి. ఏది ఏమైనా సరే ఆపరేషన్ సింధూర్ ఇండియన్ మిలిటరీ ఫాస్ట్గా ముఖ్యమైన నిర్ణయాలని తీసుకునేలా పుష్ చేసింది. ఫస్ట్ మన దగ్గర ఉన్న వెపన్స్లో ఏవి బాగా పర్ఫామ్ చేస్తున్నాయో క్లారిటీ వచ్చింది. సెకండ్, ఎలాంటి వెపన్స్ కావాలో కూడా తెలిసింది. 5th జనరేషన్ జెట్స్ని కొనాలి, మరిన్ని S-400 సిస్టమ్స్ని కొనాలి, మ్యాసివ్ నెంబర్స్లో స్వార్మ్ డ్రోన్స్ కావాలి. ఇలా కొన్ని ముఖ్యమైన నిర్ణయాలను తీసుకోవడం జరిగింది. ఇప్పుడు పెద్ద సంఖ్యలో హెరాన్ మార్క్ 2 డ్రోన్స్ని కొనాలి. అవి డెలివరీ అవ్వడానికి ముందే ఎమర్జెన్సీగా కొన్ని డ్రోన్స్ని ఇంపోర్ట్ చేసుకోవాలని చూస్తుంది. ప్రస్తుతం ఇండియన్ ఆర్మ్డ్ ఫోర్సెస్లో పెద్ద సంఖ్యలో ఇజ్రాయేలీ హెరాన్ సర్చర్ మార్క్ 2 డ్రోన్స్ ఉన్నాయి. వీటిని లైన్ ఆఫ్ సైట్, అంటే గ్రౌండ్ కంట్రోల్ స్టేషన్ నుండి 250 కిలోమీటర్ల రేడియస్లోనే ఆపరేట్ చేయాలి. దాన్ని క్రాస్ చేస్తే భూమి గుండ్రంగా ఉండడం వల్ల కమ్యూనికేషన్స్ వెళ్ళే లైన్ లేక క్రాష్ అవుతాయి. అయితే రీసెంట్ ఇయర్స్లో శాటిలైట్ డేటా లింక్ కూడా వచ్చింది. ఇజ్రాయెల్ ఇలాంటి న్యూ టెక్నాలజీస్తో బెటర్ పేలోడ్ కెపాసిటీతో ఈ హెరాన్ మార్క్ 2 అనే కొత్త డ్రోన్ని డెవలప్ చేసింది. ఈ డ్రోన్స్ ఎలాంటి వెపన్స్ని క్యారీ చేయవు. ISR ఇంటెలిజెన్స్, సర్వేలెన్స్, రెకానసెన్స్ మిషన్స్ కోసం రెడార్స్, సెన్సార్స్ని క్యారీ చేస్తాయి. సర్వేలెన్స్ అంటే బోర్డర్స్లో శత్రువుల మూవ్మెంట్స్ని మానిటర్ చేయడానికి ఇలాంటి మీడియం ఆల్టిట్యూడ్, లాంగ్ ఎండ్యూరెన్స్ డ్రోన్స్ అనేవి చాలా ముఖ్యం. ఫైటర్ జెట్స్ కానీ స్పై ప్లేన్స్ కానీ మహా అయితే 5-6 గంటలు ఫ్లై చేస్తాయి. చాలా ఫ్యూయల్ ఖర్చు అవుతుంది. అయితే ఇలాంటి డ్రోన్లు 20 గంటలు, 40 గంటలు అని కంటిన్యూస్గా ఫ్లై చేస్తూ మానిటర్ చేస్తాయి. తక్కువ ఫ్యూయల్ని ఖర్చు చేసే ఇంజిన్స్ ఉంటాయి. హెరాన్ మార్క్ 2 అడ్వర్టైజ్మెంట్ చేసిన దాన్ని బట్టి 45 గంటల పాటు నిరంతరాయంగా ఫ్లై చేయగలదు. అలాగే రెకానసెన్స్ అంటే ఒక ఏరియాలో టార్గెట్స్ ఎక్కడున్నాయో వెతకడం, ఇంటెలిజెన్స్ అంటే సిగ్నల్స్ని బట్టి ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్స్ లొకేషన్స్ని కనిపెట్టడం, శత్రువుల కమ్యూనికేషన్స్ని ఇంటర్సెప్ట్ చేయడం లాంటి వాటిలో ఈ లాంగ్ ఎండ్యూరెన్స్ డ్రోన్స్ ముఖ్య పాత్ర పోషిస్తాయి. ఆపరేషన్ సింధూర్లో ఫస్ట్ రోజు దాడి చేసినప్పుడు మనం జెట్స్ని కోల్పోయాం. అయితే రెండోసారి దాడి చేసేటప్పుడు పాకిస్తానీ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్స్ మీద దాడి చేశాం. రెడార్స్ సర్వేలెన్స్ మోడ్లో ఉన్నప్పుడు వాటిని కనిపెట్టలేరు. అందుకని వాటిని ట్రాకింగ్ మోడ్లోకి తీసుకురావాలని ఎయిర్ ఫోర్స్ ఫేక్ జెట్స్ అంటే డెకాయ్ డ్రోన్స్ని పంపింది. పాకిస్తాన్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్స్ అవి రియల్ జెట్స్ అనుకుని వాటిని షూట్ డౌన్ చేసే పనిలో ఉంటే బోర్డర్లో ఫ్లై చేస్తున్న మన ఇంటెలిజెన్స్ ప్లాట్ఫామ్స్ రెడార్ లొకేషన్స్ని కనిపెట్టాయి. ఇక ముందు ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్స్ ఆ రెడార్స్ని డిస్ట్రాయ్ చేసి ఆ తర్వాత పాకిస్తాన్ ఎయిర్ బేస్ల మీద దాడి చేయడం జరిగింది. అయితే ఆ ఇంటెలిజెన్స్ ప్లాట్ఫామ్ అనేది స్పై ప్లేన్ అవ్వచ్చు, లేదా ఈ హెరాన్ మార్క్ 2 డ్రోన్ అవ్వచ్చు. ఆపరేషన్ సింధూర్లో ఈ డ్రోన్స్ది చాలా ముఖ్యమైన రోల్ ఉందని ఈ అడిషనల్ ఆర్డర్సే చెప్తున్నాయి. ఇలా ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్స్ని కనిపెట్టడమే కాదు, ఇవి కంటిన్యూస్గా సర్వేలెన్స్ మిషన్లో ఉంటాయి కాబట్టి ఏవైనా ట్యాంక్ ఫార్మేషన్స్ మన దేశంలోకి చొరబడుతున్నా కూడా వెంటనే కనిపెట్టి ఇన్ఫర్మేషన్ ఇస్తాయి. ఇలా ఎమర్జెన్సీగా మరిన్ని డ్రోన్స్ని ఆర్డర్ చేయడమే కాకుండా లోకల్ ప్రొడక్షన్ అనేది ముఖ్యమైన డెవలప్మెంట్. ఆర్మ్డ్ ఫోర్సెస్ సుమారు 87 మేల్ క్లాస్ డ్రోన్స్ని కొనాలని చూస్తున్నాయి. మొదట మన తపస్ డ్రోనే ఈ అవసరాన్ని తీరుస్తుంది అనుకున్నాం. అయితే ఆర్మ్డ్ ఫోర్సెస్కి కావాల్సిన కేపబిలిటీస్ అనేవి తపస్కి రాలేదు.
డ్రోన్ మినిమం 30,000 అడుగుల ఎత్తులో కనీసం 24 గంటలు ఫ్లై చేయాలి అనేది రిక్వైర్మెంట్. కానీ తపస్ 28,000 అడుగులు అంటే దాదాపు రీచ్ అయింది, కానీ 18 గంటలు మాత్రమే ఫ్లై చేస్తుంది. హెరాన్ మార్క్ 2 అడ్వర్టైజ్మెంట్ అయితే 35,000 అడుగుల ఎత్తులో 45 గంటలు ఫ్లై చేయగలదు. ఆల్రెడీ ఆర్మ్డ్ ఫోర్సెస్ ఉపయోగిస్తున్నాయి కాబట్టి ఎన్ని గంటలు ఫ్లై చేస్తుందో మన మిలిటరీకి తెలుసు. అయితే ఇప్పుడు మరిన్ని డ్రోన్స్ని కొనాలని డిసైడ్ అయింది. తపస్ని అయితే ఎయిర్ ఫోర్స్, నేవీలు కలిసి 10 డ్రోన్స్ని కొందామని చూస్తున్నాయి. ఆర్మీ అయితే ఇంట్రెస్ట్ చూపించలేదు. అమెరికా నుండి కొంటున్న ప్రెడేటర్ డ్రోన్స్ అనేవి హేల్ క్లాస్ డ్రోన్స్, హై ఆల్టిట్యూడ్, లాంగ్ ఎండ్యూరెన్స్, 50,000 అడుగుల ఎత్తులో ఫ్లై చేస్తాయి. ఎంత ఎక్కువ ఎత్తులో ఫ్లై చేస్తే అంత ఎక్కువ దూరంలో ఏరియాని స్కాన్ చేయొచ్చు. ఈ 31 హేల్ డ్రోన్స్ని ఆల్రెడీ ఆర్డర్ చేశారు. సో ఓవరాల్గా ఆపరేషన్ సింధూర్ తర్వాత మరలా ఎలాంటి యుద్ధం వస్తుందనే ఆలోచనతో ఫాస్ట్గా నిర్ణయాల్ని తీసుకుంటున్నారు. దీనిలో భాగంగా మంచి పర్ఫార్మెన్స్ ఇచ్చిన ఇజ్రాయేలీ డ్రోన్స్ని మరలా ఎమర్జెన్సీ డీల్లో కొనడానికి ప్రిపేర్ అవుతూ, ఇంకో పక్క టెక్నాలజీ ట్రాన్స్ఫర్ ద్వారా లోకల్ ప్రొడక్షన్ కోసం కూడా ఇజ్రాయెల్తో మాట్లాడుతున్నారు. ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి. అలాగే మరిన్ని డిఫెన్స్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.